హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో హలీం అండి. చాలా బాగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన కొన్ని వీడియోస్ చూసి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మనకు కడుపు నిండా తినొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ రవ్వ, 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల ఎర్రపప్పు, 2 స్పూన్లు బాస్మతి రైస్, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇందులోనే బాదం పప్పులు పొట్టు తీసినవి ఒక 5-6 జీడిపప్పులు వేసి దీన్ని 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని నీళ్లు పోసి మూత పెట్టుకొని ఒక గంటన్నర వరకు నానబెట్టుకోవాలి. మీకు కావాలంటే జీడిపప్పులు బాదం పప్పులు సపరేట్గా కూడా నానబెట్టుకోవచ్చు. వాటిని పేస్ట్ చేసుకోవాలి కాబట్టి సపరేట్గా నానబెట్టుకోవడమే బెటర్ అండి. నేను అందులోనే వేసేసిన మళ్ళీ తర్వాత సపరేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీడియం సైజ్ 3 తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా అవసరం లేదు, మీడియం కలర్ వస్తే సరిపోతుంది. వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఒక 10-15 జీడిపప్పులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులో చూపిస్తున్న గరం మసాలాలన్నీ వేసుకోవాలి. అందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న 1/2 kg చికెన్ వేసుకోవాలి. బోన్లెస్ అన్న వేసుకోవచ్చు, విత్ బోన్ అన్న వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బోన్లెస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చికెన్ వేసుకున్న తర్వాత కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి దీన్ని. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులో సగం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పప్పులన్నీ, అవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని అందులోనే గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 1 లీటర్ వరకు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువనే వేసుకోవాలి, పప్పులు అనేవి అడుగంటుతాయి, తొందరగా మాడిపోతుంది అన్నమాట. 6 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయినాక మూత తీసి పైన ఉన్న ఆయిల్ అంతా కొద్దిగా సపరేట్ చేసుకోవాలి. మనం లాస్ట్లో యూజ్ చేసుకోవడానికి అవసరమవుతుంది అన్నమాట. ఇప్పుడు పీసెస్ అన్నీ బయటికి ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోనే ఈ పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక బాదం పప్పులు జీడిపప్పులు నానబెట్టుకున్నాం కదా, అది సపరేట్ చేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను. బట్ అది మిక్సీ పట్టుకున్నది వేసుకొని దీన్ని బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇదే ఎక్కువ టైం పడుతుంది. ఒక 1/2 అవర్ వరకు టైం పడుతుంది. నాకు ఇందులో ఎక్కువ అయిపోయింది, అందుకే నేను వేరే గిన్నెలోకి చేంజ్ చేసుకుంటున్నాను. స్టవ్ చిన్నగా పెట్టుకొని దీన్ని ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట. పప్పు గుత్తితోని ఇలా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మెదుపుతూనే ఉండాలి. దీనికి టైం ఎక్కువ పడుతుందండి. ఇంకా ఒక్కరే చేయడం అయితే కష్టం అవుతుంది. కావాలంటే మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలన్నమాట.
ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత ఇది బాగా గట్టి పడుతుంది. ఇలా గట్టిగా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చారుని, ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకొని లాస్ట్‌లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.